జిల్లాలోని మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ పై జరిగిన పోలీస్ దాడి రాజకీయంగా సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ క్లబ్ నిర్వాహకుడు కాట్రగడ్డ అశోక్ సంచలన వివరణ ఇచ్చారు. తాము ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, అనుమతి ఉన్న స్కిల్ గేమ్ మాత్రమే ఆడుతున్నామని స్పష్టం చేశారు. నిన్న కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం వల్లే సభ్యులు అధికంగా వచ్చారు. క్లబ్ సీసీ ఫుటేజెస్ నేరుగా ఎస్పీ ఆఫీస్ కే కనెక్ట్ అయి ఉన్నాయి. టేబుళ్లపై డబ్బులు పెట్టి ఆడింది లేదని ఆయన వెల్లడించారు. పోలీసుల వ్యవహార శైలిని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లి న్యాయపరంగా పోరాడతామంటున్న అశోక్ తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. రిసార్ట్స్ నిర్వాహకులు ప్రస్తుతం అశోక్ మనతో పాటు ఉన్నారు. అసలు అనుమతులు లేవని చెప్తూ ఉన్నారు. పోలీసులు నిన్న దాడులు కూడా చేయడం జరిగింది. ఏం చెప్తారు? ఇప్పుడు మా కోర్టు ఆర్డర్ లేదని వారు డిపార్ట్మెంట్ వారు అంటున్నారు కదండి. మా కోర్టు ఆర్డర్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తుంది. మా కోర్టు ఆర్డర్ నెంబర్ 11394/2024 ఇంత క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం. ఈ ఆర్డర్ని ఎస్పీ గారు రివ్యూ పిటిషన్కి వేశారు. పునఃపరిశీలించండి అని వేశారు కోర్టులో డిస్మిస్ అయిపోయింది. అది కోర్టు ఆర్డర్కి డెలివరీ కాల. మాకు ఆర్డర్ కూడా సేమ్ ఆర్డర్ కంటిన్యూస్ అని కూడా వచ్చింది, ఫాలోస్ అని. అయితే ఆర్డర్ ఏమనేది బయటికి రాకుండా మా కోర్టు ఆర్డర్ లేదని అంటారు ఏంటండి? మా కోర్టు ఆర్డర్ కంటిన్యూ అని మేడం గారు చెప్పారు. మరి కోర్టు ఆర్డర్ ఉన్నట్టే కదా. లేదని మా మీద దాడి చేశారు. దీని మీద మేము న్యాయపరంగానే ఫైట్ చేస్తాం. ఇక్కడితో ఆగేది కాదు. మమ్మల్ని ఈవినింగ్ 5 కాడి నుంచి వాళ్ళు సాయంత్రం 5 అవుద్దో 6 అవుద్దో ఏం చేస్తారో మాకు తెలియదు. అలా ఇబ్బంది పెడుతున్నారు. మేము రేపు కోర్టులో దాని మీద మేము ఫైట్ చేస్తాం. అంటే 13 ముక్కలకు పర్మిషన్ తీసుకొని డబ్బులతో ఆడిస్తున్నారు. 10,000 రూపాయలు, 50,000 రూపాయలు, ₹1,00,000 ఆడిస్తున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తాం. లేదండి, డబ్బులతో ఆడించడం అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మేము డబ్బులతో ఆడిస్తే కనుక టేబుల్ మీద ఆడుతున్నాను అనుకోండి, టేబుల్ మీద డబ్బులు కనపడతాయి కదండి. సీసీ కెమెరాస్ ఎస్పీ గారి ఆఫీస్కి, ఎస్ఐ గారి ఆఫీస్కి కనెక్ట్ అయ్యే ఉంది కదా. క్లియర్గా దాంట్లో ఎవిడెన్స్ ఉంది కదండి. మేము డైరెక్ట్గా తప్పు చేసేవాళ్ళం అయితే మా కెమెరాస్ని అఫీషియల్స్కి మేము ఎందుకు కనెక్ట్ చేస్తామండి? దాని ప్రకారం చూపించి వీడియో ఇదిగో ఇక్కడ పలానా చోట మీరు ఇదిగో ఇక్కడ ఇల్లీగల్ చేశారు అని మాకు చూపించమనండి. మేమే తలంచుకుని వెళ్ళిపోతాం పక్కకి. మా దగ్గర ఆ తప్పు లేనప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? మేము కోర్టులో మేము ఫైట్ చేస్తాం. 35 లక్షల రూపాయలు క్యాష్ చూపిస్తూ ఉన్నారు కదా పట్టుకున్నట్టు. మన జేబుల్లో క్యాష్ అంతా తీసి బయట పెట్టి, మా మెంబర్స్కి క్యాష్ అంతా జేబులోంచి తీసి బయట పెడితే క్యాష్ ఉండదా అండి? టేబుల్ మీద నుంచి పట్టుకుంటే అది క్యాష్ పట్టుకున్నట్టు అవుతుంది. కానీ జేబుల్లోంచి తీస్తే దానికి ఎవరేం చేయగలుగుతారు? మీ జేబులోంచి నేను తీసి మీరు అక్రమంగా 10,000 రూపాయలు జేబులో పెట్టి తిరుగుతున్నారంటే తప్ప అండి? అది రైటేనా? తిరగకూడదా? మీరు పెట్టుకోకూడదా జేబులో డబ్బులు? మరి ఎట్లా ఉంది, ఏం చేస్తాం? వ్యవస్థ అలా ఉందండి. లోపల తలుపులు పగలగొట్టి మరి లోపలికి వచ్చారని చెప్తూ ఉన్నారు. అవును, తలుపులు కూడా పగలగొట్టే లోనికి వచ్చారండి. మరి డిపార్ట్మెంట్ వారు ఎగిరి తలుపులు తనాల్సిన అవసరం ఏముందండి? రావాలి, ఏమంటే ఏంటి ఏం జరుగుతుంది అనేది అడగాలి. అడిగి అక్కడ ఇల్లీగల్గా నీకు కనపడితే మాట్లాడుకోండి, తీసుకెళ్ళండి. ఏమైంది? అదేమీ లేకుండా డైరెక్ట్గా మీ కెమెరాస్లో మీకు ఏం జరుగుతుందో కనపడతానే ఉంటుంది. అయినా కూడా మీరు అలా చేశారు. దానికి మేమేం చెప్తామండి? ఇంకా వ్యవస్థ ఆలది. రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉన్నాయి? రాజకీయ ఒత్తిడి అనేది మా దాంట్లో ఉండదండి. అసలు ఏ పార్టీ వాళ్ళు మా దాంట్లో ఉండరు కూడా. మేము ఎవరితో ఇన్వాల్వ్మెంట్స్ ఉండవు. మేమేదో సోషల్ అవేర్నెస్లో సోషల్ దీనికోసం వర్క్ చేస్తూ ఉంటాం తప్ప. ఇప్పుడు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుందండి. కబడ్డీ టోర్నమెంట్ మా సొసైటీ నుంచే చేస్తున్నాము. దీంట్లో నుంచే టీం ప్లేయర్స్ నేషనల్కి సెలెక్ట్ అవుతారు. 30 మంది ప్రాబబుల్స్. మీరు వీడియో తీసుకోండి, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళే నేషనల్ టీమ్ సెలెక్ట్ అవుతారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాంటి కల్చరల్ యాక్టివిటీస్, అలాంటి ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేస్తా అంటే మా మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుందండి? ఇది ఏమన్నా పర్సనల్ రివెంజెస్ అయ్యామన్నా? ఏమొస్తుందండి? కోర్టు ఆర్డర్ని గౌరవించొద్దా? కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే కదండి. కోర్టు ఆర్డర్ ఇన్ ది సెన్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ కింద గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలండి? ఆర్డర్ని ఒబే చేయాలి. అవే చేయకుండా దాన్ని ఇర్రెగ్యులారిటీ ఉంది, అది ఇది ఉందని చెప్పి వచ్చి తలుపులు కొట్టి జనాలు భయభ్రాంతం చేస్తే ఏమొస్తుందండి? అది అందుకని మేము ఏం చెబుతామండి? ఏం మాట్లాడలేము. వ్యవస్థ వాళ్ళది. ఏం మాట్లాడతామండి? ఏది కావాలంటే అది జరిగిపోద్ది. వాళ్ళకి మేము చేయలేం కదా అట్ట. అది మా బాధ ఎవరు పట్టించుకుంటారు? అంటే తమకు అన్ని అనుమతులు ఉన్నాయి, కావాలని పోలీసులు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించి కేసు మాకు క్లియరెన్స్ వచ్చింది. కానీ పోలీసులు రావడం ఇక్కడ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా నిర్వాహకుడు అశోక్ అయితే చెప్తున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.